మన తండ్రి అయిన దేవుని ఎదుట మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో దేవుని దివ్యమైన వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రక్షణ పొంది మనం ప్రవేశించినటువంటి సంఘము దేవుని రాజ్యమై ఉందని, ఆ రాజ్యంలో మనం పౌరులుగా, సభ్యులుగా ఉన్నామని, దేవుని రాజ్యంలో పౌరుడిగా ఉన్నటువంటి మనం ఎటువంటి బాధ్యత, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. గత వారాలలో దేవుని సంఘము దేవుని కుటుంబమై ఉందని, ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఉన్నామని, లోకపరంగా ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఎలాగైతే బాధ్యత కలిగి మన బాధ్యతలు నిర్వహిస్తామో అలాగే దేవుని కుటుంబమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి సంఘంలో మనం ఉండి కుటుంబ బాధ్యతలను నిర్వహించాలి. క్రీస్తు సంఘములో ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఎలా ఉండాలో అనేది మనం కిందటి వారు నేర్చుకున్నాం. మనం క్రీస్తు సంఘములో ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఉండి మిగతా కుటుంబ సభ్యులతో మనం అనురాగాన్ని కలిగి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలి అని, క్షమించే విధంగా ఉండాలని, ఆదరించే విధంగా ఉండాలని, వారిని ఎదుటివాని క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయత్నించాలని, ఎదుటివానికి మేలు చేయాలని, వారిని దేవుని వాక్యపరంగా బుద్ధి చెప్పాలని, తప్పు చేస్తే హెచ్చరించాలి అని, ఇలా ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఎటువంటి బాధ్యతలు కలిగి ఉన్నామో మనం గత పాఠాలలో విన్నాం. మరి ఈరోజు అంశంలో మనం రక్షింపబడిన వ్యక్తి సంఘములోనికి చేర్చబడితే, ఆ సంఘము దేవుని రాజ్యం అయితే, ఆ రాజ్యంలో నువ్వు ఒక సభ్యుడు అయితే, ఒక రాజ్య సభ్యుడిగా, దేవుని రాజ్య సభ్యుడిగా నీ బాధ్యతలేంటి, నువ్వు ఎలా ప్రవర్తించాలి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా దేవుని రాజ్యము దేవుని సంఘమే అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని రాజ్యం, భూమి మీద ఉన్న దేవుని రాజ్యము మరేదో కాదు, భూమి మీద ఉన్న క్రీస్తు సంఘమే, దేవుని సంఘమే ఆయన రాజ్యమై ఉంది. దేవుడు దానియేలు ద్వారా ఒక విషయాన్ని చెప్పాడు. మీ అందరికీ తెలుసు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 44వ వచనంలో, ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని. అంటే దేవుడు రోమా సామ్రాజ్యపు కాలంలో ఒక మహా సామ్రాజ్యాన్ని, తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిస్తాడు అని ఆయన ముందుగానే చెప్పాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా, ఆయన చిందించిన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా
పాపులైనటువంటి మనుషులను ఆయన వెల ఇచ్చి వారిని కొని పరిశుద్ధపరిచి వారి ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. ఆయన రక్తాన్ని ఇచ్చి ఈ భూమి మీద ఆయన స్థాపించిన సంఘమే ఆయన నెలకొల్పిన దేవుని రాజ్యము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను దేవుని ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలలోనూ అన్ని భాషలు మాట్లాడే వారిలోను అన్ని పరిస్థితులలో రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారిని మరి యేసుక్రీస్తు వారు తాను చిందించిన పవిత్రమైన రక్తం చేత ఎవరైతే మారు మనసు పొంది తన నామమునందు విశ్వాసం ఉంచారో వారిని ఆయన వెల ఇచ్చి కొనటం అనేది జరిగింది. అలా వెల ఇచ్చినటువంటి వ్యక్తిని, అలా వెల ఇచ్చి కొన్న వారిని ఏం చేశాడు ఆయన? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. అంటే ఒక రాజ్యం. యేసుక్రీస్తు వారు ఎవరైతే తన స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడో, కొని క్రైస్తవులుగా ఎవరినైతే ఆయన మార్చాడో, దేవుని పిల్లలుగా ఎవరినైతే మార్చాడో, అలా రక్షింపబడిన వారందరినీ ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేసింది. అంటే రక్షించబడిన వారందరూ కూడా దేవునికి యాజకులు, అలాగే రక్షించబడిన వారందరూ దేవునికి రాజ్యము. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి నెలకొల్పినటువంటి రాజ్యం ఏదంటే ఆయన రక్షించిన, తన ప్రాణం ఇచ్చి రక్షించినటువంటి ప్రజలే యేసుక్రీస్తు వారు నెలకొల్పిన దేవుని రాజ్యము. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది, దేవుని రాజ్యం అన్నా, ఆయన రక్షించిన సంఘం, రక్షించిన ప్రజలన్నా, ఆయన కట్టినటువంటి సంఘం అన్నా ఒకటే అర్థం, పర్యాయ పదాలు. అంటే క్రీస్తు సంఘము ఏమై ఉంది? క్రీస్తు సంఘము ఏమై ఉంది అంటే దేవుని రాజ్యమై ఉంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం, తన సొంత రక్తాన్ని ఇచ్చి ఈ లోకంలో ఆయన సంపాదించింది సంఘము. ప్రకటన గ్రంథంలో ఏమనుంది? ఆయన తన స్వరక్తం ఇచ్చి కొంతమంది మనుషులను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగాను చేసి ఉన్నాడు అని. అంటే దేవుని రాజ్యమై ఉన్నారు అని. అంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం అయితే ఆ సంఘమే దేవునికి రాజ్యంగా ఉంది. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, దానికి అన్నిటికీ నాశనం లేదు, యుగయుగాలు నిలిచి ఉంటుంది, అది పొందిన వారికే తప్ప మరెవ్వరికి అనుగ్రహింపబడదు అన్న మాట మనం దానియేలులో చూస్తాం.
దేవుడు స్థాపిస్తానన్న రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్ని శిలువ మీద సమర్పించి ఆ రక్తము ద్వారా ఈ లోకంలో మనుషులను దేవుని కొరకు కొని వారి ద్వారా ఒక ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించటం జరిగింది. కనుక ఈ లోకంలో దేవుని రాజ్యం స్థాపించబడాలంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించాలి. కనుక దేవుని రాజ్యం ఎప్పుడు మొదలైంది అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణం నుండి దేవుని రాజ్యం అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆయన కార్చిన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేవటం ద్వారా, ఆ విశ్వాసాన్ని ప్రజల మధ్యకు మరి కలిగించడం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా ప్రజలు రక్షించబడడం ద్వారా దేవుని రాజ్యం అనేది ప్రారంభమయ్యింది అని చెప్పచ్చు. కనుక ఈ భూమి మీద ఉన్న దేవుని సంఘమే దేవుని రాజ్యం అయ్యింది. మరి ఈ రాజ్యమై ఉన్నటువంటి ఈ రాజ్యానికి రాజుగా ఉన్నది ఎవరు అని అంటే లోకసువార్త 1వ అధ్యాయము, లోకసువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుంది. 31వ వచనం నుంచి చదువుకుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. కనుక యేసుక్రీస్తు వారు గురించి ఆయన పుట్టక ముందే చెప్పబడిన ప్రవచనం ఏంటంటే ఆయన పెద్దవాడవుతాడు, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుని ఒక రాజుగా యాకోబు వంశస్థులను యుగయుగములు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. కనుక అంతము లేని దేవుని రాజ్యాన్ని యుగయుగాలు పరిపాలించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఎవరినైతే సిలువేశారు, ఎవరిని సిలువేశారు? నజరేయుడని యేసుని. ఆ యేసుని దేవుడు మృతుల్లో నుండి లేపి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరికీ, ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలని అర్థం. అబ్రహాముకు పుట్టిన పిల్లలు ఇశ్రాయేలులు కాదనటం లేదు. కానీ ఇక్కడి నుంచి ఎవరు నిజమైన ఇశ్రాయేలులు? ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షించబడతారో వారే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. రోమాపత్రికలో ఉంది కదండి, యూదుడు అన్నవాడు యూదుడు, శరీర సంబంధమైన వాడు యూదుడు కాడు, శరీర సంబంధంగా ఉన్నవాడు ఇశ్రాయేలుడు కాడు. ఇక నుంచి ఎవరు నిజంగా దేవుని ఇశ్రాయేలు అంటే ఎవరైతే క్రీస్తు యేసు వారి ద్వారా రక్షించబడతారో వారు ఇశ్రాయేలు, వారే దేవుని రాజ్యం. కనుక భూమి మీద ఉన్న ఇశ్రాయేలు అనే దేవుని రాజ్యం, క్రొత్త రాజ్యానికి రాజుగా ఎవరు నియమించబడ్డారు? ఎవరిని నియమించాడు దేవుడు అంటే నజరేయుడైన యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను. క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడని. అభిషేకం పొందిన వాడిని ఏమంటారు? రాజు. అందుకే రాజైన దావీదు మరి సౌల్ని చంపడానికి చాలాసార్లు అవకాశం వచ్చినా ఆయన చంపలేదు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను అని. అభిషేకం పొందినవాడు అంటే రాజు అని అర్థం. రాజు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే క్రీస్తు. కనుక క్రీస్తు అన్న మాటకు అర్థం రాజు. దేవుడు యేసుక్రీస్తు వారిని రాజుగా నియమించాడు, తన కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టాడు సింహాసనం మీద.
ఆయన కూర్చుంది లోక సంబంధమైన సింహాసనం కాదు, అన్నిటికంటే ఉన్నతమైన సింహాసనం దేవుని సింహాసనం అయితే ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చొని పరలోకములో ఉన్న దేవుని సింహాసనంపై కూర్చొని ఈ భూమి మీద ఉన్న దేవుని రాజ్యమై ఉన్న దేవుని సంఘం, దేవుని సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను పరిపాలన చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. 15వ అధ్యాయం 25వ వచనం ఏమనుంది ఇక్కడ? ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అక్కడ మనం చూస్తే నా ప్రభుతో ఎలాగో సెలవిచ్చాను అన్న మాట మీరు చూస్తారు అక్కడ. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల్లో మళ్ళీ చదివిస్తాను అన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారితో అంటారు, వచ్చి నా కుడి పార్శ్వాన కూర్చో, నీ శత్రులను నీ పాదపీఠముగా చేయనంత వరకు నీవు నా కుడి పార్శ్వాన కూర్చుండుము అన్న మాట మన అపోస్తుల కార్యాల్లో చదవచ్చు. అంటే శత్రువులైన వాళ్ళందరూ, ఈ భూమి మీద క్రీస్తుకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పాదాల కింద పాదపీఠగా మారేంత వరకు, అంటే యుగాంతం జరిగేంత వరకు, ఈ సృష్టి లయమయ్యేంత వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఈ లోకం పైన మీరు చూస్తే పై వచనం చూడండి, అంతం అని అంటాడు. అంటే లోకం అంతం అయ్యే వరకు, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వాన కూర్చుని రాజుగా నియమించబడిన దినము మొదలుకొని ఆయన యుగాంతం వరకు, లోకం అంతమయ్యే వరకు ఆయన పరిపాలన చేస్తాడు. ఈ రోజుకి 2000 సంవత్సరాలు అయింది అనుకోండి. అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి దేవుని పిల్లల్ని పరిపాలన చేస్తూనే ఉన్నాడు. అది ఈ లోక రాజ్యం కాదు, అమెరికా రాజ్యము, భారతదేశం రాజ్యము కాదు. ఇది క్రీస్తు సంఘము అనే రాజ్యం. అందులో దేవుని పిల్లలు ఉంటారు, అందులో రక్షించబడిన వాళ్ళు ఉంటారు. ఆ రక్షించబడిన దేవుని రాజ్యంని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తారు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం, శరీర సంబంధమైనది కాదు. చాలా మంది కూడా ఒక అపోహలో ఉన్నారు, యేసుక్రీస్తు వారు వస్తారు, ఈ భూమి మీద రాజ్యం స్థాపిస్తారు, ఈ లోకంలో రాజ్యాల్ని రాజులు ఎలా పరిపాలన చేశారో అలాగే యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేములో సింహాసనం మీద కూర్చుని ప్రపంచమంతటినీ ఆయన పరిపాలిస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అని చాలా అమాయకంగా నమ్ముతూ ఉన్నారు. మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి దూత ఏం చెప్పిందండి? ఆయన గొప్పవాడై తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చుండును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు పరిపాలించను. యుగ యుగాలుగా? మరి యుగ యుగాలు పరిపాలిస్తే 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు అని ఎందుకు అనుకుంటున్నారు? 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అని, అప్పుడు రాజులుగాను మంత్రులుగాను మనల్ని నియమిస్తాడని విశ్వాసుల్ని. కనుక మనం అందరం కూడా ఆ రోజు కలెక్టర్లుగాను, అధికారులుగాను, రాజులుగాను, మంత్రులుగాను, సామంత రాజులుగాను, ప్రధాన మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను మనమే ఉంటామని చాలా మంది కలలుగా అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దురదృష్టకరం ఏంటంటే ఇటువంటి అబద్ధ బోధను మరి పెద్ద పెద్ద దైవ సేవకులు, అనుభవం కలిగిన దైవ సేవకులు కూడా ప్రోత్సహించడం దురదృష్టకరం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇశ్రాయేలీలు కూడా అలాగే తుట్టుపడ్డారు. ఇశ్రాయేలీలు కూడా ఇలాగే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, ఆ రాజ్యానికి అంతం ఉండదు అని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఇశ్రాయేలు రాజ్యాన్ని మరలా దేవుడు కడతాడు, మా రాజ్యాన్ని మాకు అనుగ్రహిస్తాడు, క్రీస్తుని మాకు రాజ్యానికి రాజుగా ఉంచుతాడు, మేము ఈ ప్రపంచంలో ఎవ్వరికి సాటి లేనంత గొప్ప రాజ్యంగా అభివృద్ధి చెందుతాము అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు అని అర్థం చేసుకోలేదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు ఏమని అడిగారు మీ అందరికీ తెలుసు, అయ్యా ఇశ్రాయేలులకు మరలా దేవుని రాజ్యం అనుగ్రహించు అని. అది తెలుసుకున్నట్టు మీ పని కాదు, మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని చెప్పారు.
కాబట్టి అంటే యూదుల్లో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆలోచన నమ్మకం ఏంటంటే ఇంకా క్రీస్తు వస్తాడు, వచ్చి మాకు రాజ్యాన్ని స్థాపిస్తాడు, దేవుని రాజ్యంగా మమ్మల్ని చేస్తాడు, మమ్మల్ని యుగయుగాలు పరిపాలిస్తాడు అని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలులు ఎలాగైతే రాజ్యాన్ని గురించి తప్పుగా ఆలోచించారో, తప్పుగా అర్థం చేసుకున్నారో, అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని రాజ్యాన్ని గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకసారి మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది రాజ్యాన్ని స్థాపించటానికి. అయితే ఆయన స్థాపించింది ఏ రాజ్యం అంటే ఆత్మ సంబంధమైన రాజ్యం, భౌతికమైన సంబంధమైన రాజ్యాన్ని స్థాపించలేదు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, అప్పటికి రోమా ప్రభుత్వం ఉంది. రోమా ప్రభుత్వం మీద ఆయన ఎటువంటి పోరాటం చేయలేదు, తిరుగుబాటు చేయలేదు, వాళ్ళ మీద వ్యతిరేక ఉద్యమాలు చేపట్టలేదు. పైగా వాళ్లకు పన్ను కట్టాడు ఆయన, వాళ్ళకి విధేయులై ఉన్నాడు. వాళ్ళ అధికారాన్ని ఏనాడు ఆయన కించపరచలేదు. ఆయన్ని పన్ను కట్టమంటే పన్ను కూడా కట్టాడు. అందుకే ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. ఎందుకంటే రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి కదా, ఎదిరించాలి కదా, పోరాడి వారి చేతుల్లో నుంచి ఈ రాజ్యాన్ని విడిపించి ఒక రాజ్యంగా స్థాపించి తాను ఒక రాజుగా కూర్చుని యుగయుగాలు పరిపాలించాలి కదా. అది మానేసి ప్రేమించండి, పన్ను కట్టండి, తర్వాత అధికారానికి లోబడి ఉండాలి అని ఇలా శాంతపూరితంగా దేవుని పిల్లలుగా మారటం గురించి, సత్యబోధ గురించి, దేవునికి విధేయులే ఉండాలి, శత్రువును కూడా ప్రేమించాలి అని చెప్పాడే తప్ప ఆయన ఏనాడు ఆయన రోమా ప్రభుత్వాన్ని ఎదిరించలేదు. ఇశ్రాయేలీలను రోమా ప్రభుత్వం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మోషే గారు ఉన్నారండి, మోషే గారు దేవుడు చెప్పగా వెళ్ళాడు, వెళ్ళి ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఇప్పుడు వీళ్ళేమనుకున్నారు, క్రీస్తు వస్తాడు రోమా ప్రభుత్వం నుంచి విడిపిస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రయత్నం ఏమీ చేయలేదు, ఆ ప్రయత్నం ఏం చేయలేదు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు వారి పట్ల అసహనం కలిగి ఉన్నారు. అంటే భూ సంబంధమైన రాజ్యాన్ని వాళ్ళు స్థాపిస్తారు అని వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళ కళను యేసుక్రీస్తు వారు నెరవేర్చలేదు. ఈ రోజు కూడా చాలా మంది భౌతిక సంబంధమైన రాజ్యాన్ని భూమి స్థాపిస్తాడు, యెరూషలేములో సింహాసనం వేసుకుని కూర్చుని మనల్ని భూప్రపంచాన్ని అంతటినీ ఒక 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అప్పుడు ప్రతి దేశానికి రాజులుగాను, మంత్రులుగాను, అధికారులు కావాలి కదండి. అలా ఉండేది ఎవరంటే మనం రక్షించబడిన వాళ్ళని దేవుడు అధికారులుగాను, రాజులుగాను నియమిస్తాడు అని మరి ఎవరు సృష్టించారో తెలియదు, కానీ ఒక అపోహలోను, ఒక అసత్యమైనటువంటి అవగాహనలోనూ చాలా మంది ఈరోజు ఉన్నారు. అంటే లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఇశ్రాయేలీయులు ఎలాగైతే అపార్థం చేసుకున్నారో, ఈరోజు భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు, అలా స్థాపించడానికి యేసుక్రీస్తు వారు మరలా వస్తున్నాడు అని ఎదురు చూస్తూ చాలా మంది క్రైస్తవులు అపార్థం చేసుకున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలోనే దేవుని రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యం ఏంటంటే తాను శిలువ మీద కార్చిన రక్తము చేత ఎవరినైతే రక్షించాడో అలా రక్షించబడిన వాళ్ళే దేవుని రాజ్యం. అంటే ఎక్కడెక్కడైతే రక్షించబడి సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ దేవుని రాజ్యాలే, ఈ భూమి మీద ఉన్న దేవుని రాజ్యాలే. అలా ఉన్న దేవుని రాజ్యాలను రాజుగా ఉన్నది యేసుక్రీస్తు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఇదిగో దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ భూమి మీద ఉన్న సొలొమోను గారు చేయించుకున్న లోక సంబంధమైనటువంటి రాజ్యంలో ఆయన కూర్చోలేదు, కానీ అది సింహాసనం మీద కూర్చోలేదు, కానీ పర సంబంధమైన సర్వోన్నతుడైన దేవుని సింహాసనం మీద కూర్చుని ఈ ప్రపంచాన్ని ఆయన యుగ యుగాలు పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలను ఆయన పరిపాలిస్తున్నాడు. దేవుని పిల్లలే దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకములో ఉన్న దేవుని సింహాసనం మీద కూర్చుని ఆనాటి నుంచి నేటి వరకు పరిపాలన చేస్తున్నాడు. ఆయన అంతము వరకు పరిపాలన చేస్తాడు, అంతము వరకు పరిపాలన చేస్తాడు. అంతంలో ఏం జరుగుతుంది? అంతంలో ఏం జరుగుతుంది అంటే దేవుని రాజ్యములో ఉన్నటువంటి దేవుని పిల్లలు తండ్రి రాజ్యములోనికి, అంటే పరలోకములో ఉన్న తండ్రి రాజ్యములోనికి చేర్చబడతారు. ఈ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40
మత్తయి సువార్త 13 అధ్యాయం 40 గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే యుగ సమాప్తి గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఎక్కడికి పంపుతాడు దూతల్ని? భూమి మీదకే కదండి. సో భూమి మీదకు పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అంటే సంఘము అనే దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యం. ఆ క్రీస్తు సంఘంలో దుర్నీతి పరులు ఉన్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ నీతి పరులు కాదు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధపు సహోదరులు ఉన్నారు, కపట సహోదరులు ఉన్నారు. ఇలా కపటంగా ఉన్న వాళ్ళందరినీ ఏరిపారేయడం జరుగుతుంది. అందుకే సంఘములో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. ఎవరైతే నిజంగా రక్షించబడి తమ రక్షణ నిలబెట్టుకొని దేవుని నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా బ్రతుకుతున్నారో వారే నిజమైన సహోదరులు, వారే నిజమైన బోధకులు. అక్రమంగా నడుచుకున్న వారందరూ కూడా దుర్నీతి పరులు, కపట సహోదరులు, కపట బోధకులు, కపట విశ్వాసులు సహోదరులై ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏరిపారేయడం జరుగుతుంది. వీళ్ళందరూ అంటే ఇక్కడున్న దేవుని రాజ్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకెళ్ళరు. కొన్ని ఏరివేత ఉంటుంది అనమాట. గొర్రెల్లో కలిసిపోయిన మేకల్ని ఏరివేయటం జరుగుతుంది. గోధుమల్లో కలిసిపోయిన గురుగుల్ని ఏరివేయటం జరుగుతుంది. చేపల్లో కలిసిపోయిన చెత్తని ఏరేయటం జరుగుతుంది, చెడ్డ చేపల్ని ఏరేయటం జరుగుతుంది. అలాగే విశ్వాసుల్లో కలిసిపోయిన అవిశ్వాసులను ఏరివేస్తారు. సహోదరులలో కలిసిపోయిన కపట సహోదరులను ఏరివేస్తారు. బోధకులలో కలిసిపోయిన అబద్ధ బోధకులను ఏరివేయటం జరుగుతుంది. ఈరోజు అంతా మిక్స్ అయిపోయారండి. సహోదరులు, కపట సహోదరులు, విశ్వాసులు, అవిశ్వాసులు, బోధకులు, అబద్ధ బోధకులు అంతా మిక్స్ అయిపోయారు. ఎంతగా మిక్స్ అయిపోయారంటే ఎవరు అసలైన బోధకులు, ఎవరు కాని బోధకులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో, ఎవరు సరైన సహోదరుడు, ఎవరు కపటమైన సహోదరుడు తెలుసుకోలేనంత విధంగా ఈరోజు మారిపోయారు. ఎందుకంటే ఇంటి వద్ద ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు చాలా వినయ విధేయతలుగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వరూపం చూపిస్తారు. ఇంటి దగ్గర ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ సంఘంలో మాత్రం విధేయతగా ఉంటారు. అది చూసి ఇతను కూడా సహోదరుడే అనుకుంటాం. ఏమండి, ఫోన్ పట్టుకుని బైబిల్ని చూపించి బైబిల్లో ఉన్నదే చెప్తున్నట్టుంటారు, బైబిల్లో ఉన్న వచనాలే వాడుతుంటారు, కానీ అబద్ధ బోధ చేస్తారు. కనుక అందరూ బైబిల్ వాడుతున్నారు, అందరూ బైబిల్లోంచే చెప్తున్నారు. దాంతో బోధకులు, అబద్ధ బోధకులు కలిసిపోయారు. విశ్వాసులు, అవిశ్వాసులు కలిసిపోయారు. సహోదరులతో కపట సహోదరులు కలిసిపోయారు. ఎందుకంటే వీళ్ళు నాటకం ఆడుతున్నారు. ఈ నాటకము ద్వారా వాళ్ళు మిగతా వాళ్ళతో కలిసిపోయి వారిలాగా సహోదరులతో సహోదరులుగా, బోధకులతో బోధకులుగా, విశ్వాసులతో విశ్వాసులుగా కలిసి కాసేపు నటిస్తున్నారు. కానీ ఈ లోకపు నటన గతించిపోతుంది. అలా నటించే వాళ్ళందరి నాటకాలు కట్టివేయబడతాయి. చాలా మంది ఈ భూమి మీద చాలా నటిస్తుంటారండి. వాళ్ళ నిజ జీవితం వేరుగా ఉంటుంది, వాళ్ళు మనకు చూపించే జీవితం వేరుగా ఉంటుంది. అదే నటనా జీవితం అంటారు. దాన్ని యేసుక్రీస్తు వారు వేషధారణ అన్నారు. వేషధారణ. లోపల హృదయంలో కపటము, ద్వేషము, అసూయ అనేది పెట్టుకుని పైకి మాత్రం ప్రేమపూర్వకంగా మాట్లాడుతుంటారే, అంటే లోపల ఒక జీవితాన్ని పెట్టుకుని బయట మరొక జీవితాన్ని చూపిస్తూ ఈ లోకంలో నాటకం ఆడుతుంటున్నారు. ఇలా నాటకం ఆడేవారిని వేషధారులు అన్నాడు యేసుక్రీస్తు వారు. సున్నం కొట్టిన సమాధులు. సున్నం కొడితే ఎలా ఉంటుంది సమాధి? పైకి తెల్లగా ఉంటుంది, కానీ తవ్వి చూస్తే లోపలే ఉంటాయి ఎముకలు, కుళ్ళిపోయిన మోసం ఉంటుంది. పైకి సహోదరుడిగా కనిపించవచ్చు, కానీ లోపల పాప జీవితం ఉంటుంది. దానికి సమరయపట్నంలో ఒక విషయం జరిగింది. అక్కడికి అపోస్తుడైన పేతురు, యోహాను వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు దేవుని సంఘంలోనే. ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తే అతను కూడా విశ్వసించాడు, బాప్తీసం తీసుకున్నాడు, సంఘానికి చేర్చబడ్డాడు. కానీ పేతురు
అతన్ని చూసినప్పుడు, అందరూ చూసినప్పుడు అతను రక్షించబడిన వాడు కానీ సహోదరుడుగానే ఉన్నాడు. కానీ అపోస్తలుడైన పేతురు వెళ్ళి తేరి చూసినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలిసింది, నిజ స్వరూపం తెలిసింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి వద్దామండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ ఈయన పేరు ఏంటంటే గారడి సీమోను. ఈయన పేరు సీమోను అండి. ఈయన ఒకప్పుడు గారడి చేసేవాడు. ఫిలిప్పు గారు వెళ్ళి ఆయనకు సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకుని రక్షించబడ్డాడు. సంఘములో అంటే సువార్థికుడైన ఫిలిప్పుతో కలిసి పరిచర్య చేస్తున్నాడు. అంటే ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు. ఏమనుకుంటారండి, ఈయన రక్షించబడినోడే, ఈయన కూడా సువార్త పరిచర్యలో సహకరిస్తున్నాడు, అంత బాగానే ఉంది. కానీ అపోస్తలుడైన పేతురు వెళ్ళి చూసేసరికి అతని నిజ స్వరూపం బయటపడింది. అతని హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి విషయం, లోపల ఉన్న మనిషి ఏంటో ఆయన కనపడు. మనకి పైన ఉన్న మనిషే కనపడతాడు, లోపల ఉన్న మనిషి కనపడు. కానీ అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మతో లోపల ఉన్న మనిషిని చూసి అతని గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము అంటే ఎక్కడ చూశాడు? మనమేమో ముఖంలో చూస్తాం, చూసి నమ్మేస్తాం సహోదరుడే కదా అని. కానీ పేతురు గారు దేన్ని చూశాడు? హృదయం. కానీ ఒక మనిషికి మరొక హృదయాన్ని చూడగలిగే శక్తి ఉంటుందా? ఉండదు కదా. మరి పేతురు గారికి ఆ శక్తి లేదు, కానీ ఆయనకున్న పరిశుద్ధాత్మ వరం చేత ఎదుటి వాని హృదయాన్ని చూడగలిగే శక్తి ఆయనకి ఇవ్వబడింది. ఆ శక్తితో ఒకప్పుడు గారడి వాడైన సీమోను, రక్షింపబడినటువంటి, రక్షణలోనికి సంఘంలోనికి చేర్చబడినటువంటి సీమోను హృదయాన్ని ఆయన చూశాడు. ఆ సీమోను హృదయం చూసినప్పుడు నీ హృదయం ఎలా ఉందంటే చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మారుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. సంఘంలో అందరితో పాటు ఉంటున్నాడు, అందరితో పాటు నమ్మాడు, అందరితో పాటు బాప్తీసం తీసుకున్నాడు. ఇతను విశ్వాసే, ఇతను రక్షించబడిన వాడే అనుకుంటున్నారు అందరూ. కానీ పేతురు గారు వచ్చి పరిశుద్ధాత్మని సహాయంతో అతని హృదయాన్ని గమనించినప్పుడు అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నాడు. దేవుని ఎదుట అతని హృదయం సరైనదిగా లేదు. మరి ఇప్పుడు చెప్పండి, అతను సహోదరుడా కపట సహోదరుడా? ఎంత చక్కగా తాను నమ్మినట్టుగా, బాప్తీసం తీసుకున్నట్టుగా, రక్షణ పొందినవాడు అన్నట్టుగా చక్కగా వాళ్ళతో పాటు ఉండటం మొదలు పెట్టాడు. సీమోనుకు సహకరిస్తున్నాడు. కానీ ఇంకా పాప జీవితంలోనే ఉన్నాడు, ఇంకా రక్షణ పొందని జీవితంలోనే ఉన్నాడు. అంటే పైకి సహోదరుడుగా ఉన్నాడు, కానీ లోపల కపట సహోదరుడుగా ఉన్నాడు. పైకి నీతిమంతుడుగా ఉన్నాడు, లోపల దుర్నీతిపరుడుగా ఉన్నాడు. పైకి స్వతంత్రుడుగా ఉన్నాడు, కానీ లోపల దుర్నీతి బంధకాలలో బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇతడు సహోదరుడా కపట సహోదరుడా? కపట సహోదరుడు. ఇలాంటి కపట సహోదరులందరినీ ఏరివేయటం జరుగుతుంది. ఇలాంటి అబద్ధ బోధకులందరినీ ఏరివేయటం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఏరేస్తారు? ఆయన రాజ్యములో నుంచి. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. ఇలా సంఘములో, దేవుని రాజ్యమే సంఘం. ఇప్పుడు అర్థమైంది కదండి, సంఘమే ఆయన రాజ్యం. ఆ రాజ్యంలో ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు, సహోదరులతో పాటు కపట సహోదరులు ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులతో పాటు దుర్నీతి పరులు ఉన్నారు. కలిసిపోయి ఉన్నారు, కపటంగా ఉన్నారు, మోసంగా ఉన్నారు. అలా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగటం జరుగుతుంది. ఈరోజు మీరు నటించవచ్చు ప్రియమైన దేవుని వారిలాగా. ఈరోజు మీ నటన ద్వారా ఒక సహోదరులాగా మీరు ఉండొచ్చు, ఒక సహోదరిలాగా మీరు ఉండొచ్చు,
ఒక మంచి బోధకుడుగా మెలగొచ్చు. కానీ ఒక రోజు రాబోతుందండి, ఆ రోజు యేసుక్రీస్తు వారు తన రాజ్యంలో ఉన్న దుర్నీతి పరులందరినీ ఏరివేయటం జరుగుతుంది. అలా ఏరివేస్తే నటించే నువ్వు ఏమైపోతావు ఒకసారి ఆలోచించావా? నువ్వు ఎవరి కోసం నటిస్తున్నావు? ఎవరి కోసం నటిస్తున్నావు? సంఘంలో ఉన్న మిగతా వాళ్ళను మభ్య పెట్టడానిక? సంఘాన్ని నడిపిస్తున్న బోధకుడిని మభ్య పెట్టడానిక? ఎవరిని మభ్య పెడుతున్నారు? మీ నటన ద్వారా మీరు సాధించేదేంటి? నేను కూడా విశ్వాసిని అనిపించుకోవాలనుకుంటున్నారా? దానివల్ల మీకు ఒరిగేదేంటి? నేను కూడా బోధకుడిని అనిపించుకోవాలని, 4 రాళ్ళు సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారు, కానీ దానివల్ల మీకు ఒరిగేదేంటి? మీరు సాధించేదేంటి? మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మీ నటన ద్వారా సంఘాన్ని ఒప్పించారు, సహోదరులను ఒప్పించారు, సోదరీమణులను ఒప్పించారు, బోధకుల్ని ఒప్పించారు, సువార్థికుల్ని ఒప్పించారు, సంఘాన్ని ఒప్పించారు. కానీ మీ నటన జీవితంతో ప్రభువుని ఒప్పించలేరు. మీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. మీరు ఇంకా దుర్నీతి బంధకాల్లో ఉన్నారు, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు. లోపల అపవాదికి, దుర్నీతికి బానిసలై బ్రతుకుతూ పైకి మాత్రం నటిస్తూ సహోదరులతో కలవాలని మీరు అనుకుంటున్నారే, దానివల్ల మీరు సాధించేది ఏమి చెప్పండి? ఒక రోజు రాబోతుంది, ప్రభువు వస్తాడు, తన దూతలతో వస్తాడు, తన దూతల్ని సంఘంలోనికి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు మీ నటన జీవితం అంతా కూడా బయటపడుతుంది. మిమ్మల్ని ఏరివేయడం జరుగుతుంది. సంఘంలో నుంచి ఏరివేసి ఇలాంటి దుర్నీతి పరులను అందరినీ, ఇలాంటి వేషధారులందరినీ, ఇలా నటించే నటీమణులను తీసుకువెళ్ళి నటించే వాళ్ళకి ఏమిస్తారండి? ఆస్కార్ అవార్డు ఇస్తారు. కానీ యేసుక్రీస్తు వారు అవార్డులు ఎవరు? పనిష్మెంట్ ఇస్తాడు. అది అగ్నిగుండము. క్రీస్తుని నమ్మని వారు, రక్షింపబడిన వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. సో సంఘములో ఉండి నటించే నటులు నటీమణులు అందరినీ కూడా అదే శిక్షలోనికి పంపించడం జరుగుతుంది. ప్రేమణ ద్వారా మీరు నటించి మీరు సాధించేది ఏముంది? నేను కూడా 1 ఆఫ్ ది నెంబర్ అనిపించుకోవాలని మీరు నటించే నటన వల్ల సంఘాన్ని ఒప్పించగలిగారే తప్ప ప్రభుని ఒప్పించలేరు. బోధకుని ఒప్పించగలరు తప్ప మభ్య పెట్టగలరు, కానీ మోసం చేయగలరు, కానీ ప్రభుని మీరు మోసం చేయలేరు. కాబట్టి ప్రేమను దేవుని వారు అలాంటి వాళ్ళు, నటీమణులు, నటించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ నటన జీవితాన్ని పక్కన పెట్టండి. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. నటన పక్కన పెట్టి నటించడం మానేసి జీవించడం మొదలు పెట్టండి. సరిగ్గా మారు మనసు పొందండి. మీ పాపాల విషయమే మీరు కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి మీ పాప జీవితాన్ని వదులుకోండి. దాన్ని అలాగే మనసులో పెట్టుకుని పైకి నటించొద్దు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. బోధకుడిగా పనిచేసిన, సహోదరుడిగా పనిచేసిన, సంఘ పరిచర్యలను ఉపయోగపడిన ఒక కపట సహోదరుడిగానే మిగిలిపోతావే తప్ప నువ్వు పనిచేసిన ఈ పనంతా కూడా వృధా అయిపోతుంది. నువ్వు జీవించిన ఈ జీవితం అంతా నటనామయంగా తీసుకుంటాడే తప్ప నువ్వు జీవించినట్టుగా దేవుడు తీసుకోడు, మన ప్రభువు తీసుకోడు. కాబట్టి మీ నటనా జీవితాన్ని ఇతరులను మభ్య పెట్టాలని, మోసం చేయాలని మీరు ముసుగు వేస్తున్నటువంటి ఈ మాయా వేషాన్ని పక్కన పెట్టి మీ పైన ముసుగుని తీసివేసి మారు మనసు పొంది జీవించడం మొదలు పెట్టండి. మీ పాపాల విషయమే మీరు మారు మనసు పొందండి. ఏడవండి. దిమానస్కులారా ఏడుగుడి, మీ సంతోషమును దుఃఖముగా మార్చుకునుడి. ఆయన సన్నిధిలో దీనులవ్వండి. ఆయన దీనులకు కృపను చూపించేవాడని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూడొచ్చు. ప్రేమైన దేవుని వారు, దిమనస్కులుగాను పాపులుగాను మీరు ఉంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి మీ పాప జీవితాన్ని ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని మీ నటనా జీవితాన్ని తీసి పాడేసి ఇక్కడి నుంచి నిజంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఒకవేళ ప్రేమైన దేవుని వల్ల తీసివేస్తే మంచిది. అలా తీసేసుకోకుండా నటిస్తే, ఇంకా నటనా జీవితంలో మీరుంటే మీ నటనా జీవితం ఎంతో కాలం సాగదు. ఒకరోజు ప్రభు వస్తాడు, తన దూతలను పంపిస్తాడు. సంఘములో ఉన్నటువంటి ఈ వేషధారులను, అదే చెప్తున్నాడు, తన రాజ్యములో, సంఘము అనే తన రాజ్యములో ఉన్న ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అందరితో పాటు నన్ను తీసుకెళ్ళిపోతారులే అనుకుంటున్నారా? లేదండి.
గొర్రెలతో పాటు మేకలు కలిసిపోతే, గొర్రెలతో పాటు మేము కూడా వెళ్ళిపోతామని మేకలు అనుకుంటే కుదరదండి. మేకలన్నీ ఏరేయడం జరుగుతుంది. గోధుమలతో పాటు గురుగులను కూడా తీసుకెళ్ళిపోతారని మీరు అనుకుంటే పొరపాటండి. గురుగులన్నీ ఏరవేయబడతాయి. అలాగే నీతిమంతులతో పాటు దుర్నీతి పరులుగా మనం కూడా కలిసిపోయి వెళ్ళిపోవచ్చు అని మీరు అనుకుంటున్నారేమో, కుదరదు. ఏరివేత జరుగుతుంది. ఆ ఏరివేతలో దుర్నీతి పరులను ఏరివేసి అగ్నిగుండంలో పడివేయటం జరుగుతుంది. అక్కడ ఏడుపును పండు కొరుకుతుండును. అప్పుడు నీతిమంతులు, అప్పుడు ఏరేగా దుర్నీతి పరులను ఏరేస్తే ఇంకెవరు ఉంటారో సంఘంలో? నీతిమంతులు ఉంటారు. ఈ నీతిమంతులను యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్తారు. పరలోకములో తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. పరలోకంలో ఎప్పుడైతే ఈ భూమి మీద రాజ్యం అంతమైందో, అది ఆగిపోయిందో, ఈ రాజ్యములో ఉన్న నీతిమంతులను పరలోకానికి తీసుకువెళ్ళటం జరిగిందో, పరలోకములో తండ్రి రాజ్యం ప్రారంభమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు తన రాజ్య పరిపాలన యుగాంతం వరకు చేసి తన రాజ్యములో ఉన్న సకల దుర్నీతి పరులను ఏరివేసి స్వచ్ఛమైనటువంటి రాజ్యాన్ని అలా పరలోకానికి తీసుకువెళ్ళి తండ్రి చేతులకు అప్పగించి, ఇక మీదట ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగించడం జరుగుతుంది. దానితో ఆ రాజ్యం తండ్రి రాజ్యం అవుతుంది. అటు మీదట తండ్రి ఆ రాజ్యాన్ని యుగయుగాలు అంతము లేని అనంతకాలం పరిపాలన చేస్తాడు. ఎక్కడుందండి ఈ విషయం మీరు అనొచ్చు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతివాడు తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఆయన వచ్చినప్పుడు రాజ్యాన్ని తీసుకురాడు. అది మీనింగ్లెస్ అండి, అర్థం లేని మాట. పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేటప్పుడు రాజ్యం తీసుకొస్తాడనేది అర్థం లేని మాట. ఎందుకంటే రాజ్యం భూమి మీదే ఉంది. ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ సంఘములో ఉన్న దుర్నీతి పరులను ఏరివేసి స్వచ్ఛమైన ఈ సంఘాన్ని, రాజ్యము అనబడుతున్న ఈ సంఘాన్ని ఆయన అలా పరలోకానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అంతాన జరిగేది రాజ్య స్థాపన కాదు, రాజ్యము అప్పగింత. 2000 సంవత్సరాల కిందట దేవుడు తన రాజ్యానికి రాజుగా క్రీస్తును నియమించాడు. యుగాంతం వరకు, అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు యుగాంతం వరకు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నాడు ఆయన పరిపాలన. యేసుక్రీస్తు వారి పరిపాలనలో మనం ఉన్నాం. ఆయన చెప్పినట్టుగా మనం వినాలి. యుగాంతంతో ఆయన పరిపాలన ముగించబడుతుంది. ముగించబడిన తర్వాత తన రాజ్యాన్ని, తనకు అప్పగింపబడిన రాజ్యాన్ని, తండ్రి తనకు అప్పగించిన రాజ్యాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన పరలోకానికి తీసుకెళ్లి తన తండ్రికి అప్పగించు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపడును. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజు తనను కూడా తండ్రికి అప్పగించుకుంటాడు. అంటే తన రాజ్యాధికారాన్ని తండ్రికి ఇస్తాడు. అప్పటి నుంచి తండ్రి రాజై మనలందరినీ, నీతిమంతులుగా తండ్రి దగ్గరికి చేరిన వారందరినీ కూడా తండ్రి అయిన దేవుడే యుగయుగాలు పరిపాలన చేస్తాడు. ఒకప్పుడు ఇశ్రాయేలులను దేవుడే రాజుగా ఉండి పరిపాలన చేశాడు. కానీ ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ దేవుని ఆశ ఏంటంటే తానే పరిపాలించాలని. కనుక దేవుడే రాజుగా ఉండి పరిపాలన చేసే ఆయన కళ రెండవ రాకడ తర్వాత అది నెరవేరబడుతుంది. అప్పటి వరకు యేసుక్రీస్తు వారే రాజుగా ఉండి ఈ భూమి మీద సంఘం అనబడే దేవుని రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. యుగాంతమున ఈ లోకానికి వచ్చి ఈ యుగాన్ని అంతం చేసి దుర్నీతి పరులను సంఘంలోంచి ఏరివేసి ఈ పరిశుద్ధమైనటువంటి రాజ్యాన్ని తండ్రికి అప్పగించి
తాను కూడా తండ్రికి లోబడడం జరుగుతుంది. అప్పటి నుంచి తండ్రి ఒక రాజుగా తన రాజ్యాన్ని ఆయన యుగ యుగాలు అంటాక లేదండి, ఎందుకంటే అక్కడ కాలం లేదు. నిత్యత్వము పరిపాలన చేస్తారు, నిత్యకాలము పరిపాలన చేయటం జరుగుతుంది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు రక్షించినటువంటి సంఘమే దేవుని రాజ్యమై ఉంది. ఆ రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు నాటి నుండి ఆయన మృతుల్లోంచి తిరిగి రాజ్యం స్థాపించినప్పటి నుంచి నేటికి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈ రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చి యుగాంతం జరిగేంత వరకు రాజ్య పరిపాలన చేస్తూనే ఉంటాడు. కనుక రాజ్యము, దేవుని సంఘం ఏమై ఉంది? రాజ్యమై ఉంది. ఆ రాజ్యానికి రాజెవరు? యేసుక్రీస్తు వారు. మరి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, రక్షించబడిన సహోదరులు సోదరిమణులు ఏమై ఉన్నారు? దేవుని రాజ్యానికి ఏమైనారు? ప్రజలు, దేవుని రాజ్యంలో నివసించే ప్రజలు, పౌరులై ఉన్నారు. ఈ పరలోక రాజ్యంలో పౌరులై ఉన్నారు. సో పౌరులుగా ఉన్న మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎందుకంటే రాజ్యం అనగానే చట్టం ఉంటది కదండి. ఒక రాజ్యంలో మనం ఎలా పడితే అలా జీవించడానికి ఉండదండి. ఆ రాజ్యాంగం ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగానికి లోబడి మనం బ్రతకాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారనుకోండి, ధర్మశాస్త్రం అనేది వాళ్ళకి చట్టం, ఆ చట్ట ప్రకారం వాళ్ళు బతకాలి. పాకిస్తాన్కి మనం వెళ్ళామనుకోండి, పాకిస్తాన్కి చట్టం ఉంటుంది, ఆ చట్ట ప్రకారంగా మనం బ్రతకాలి. ఒకవేళ మనం భారతదేశానికి చెందిన వాళ్ళు అనుకోండి, భారతదేశ చట్ట ప్రకారంగా మనం బ్రతకాలి. అమెరికాలోకి వెళ్ళామనుకోండి, అమెరికాలో చట్ట ప్రకారంగా బ్రతకాలి. చట్టాలు అనేవి రాజ్యానికి మారిపోతుంటాయి. మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సంఘము రాజ్యమైతే ఆ రాజ్యానికి చట్టం ఏంటి? ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజు పరిపాలన ప్రకారం మనం నడవాలి. ప్రధానికి నరేంద్ర మోడీ గారు మనకి దేశానికి అధ్యక్షుడు లేదా దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. పాత నోట్లన్నీ రద్దు చేస్తున్నాం, కొత్త నోట్లు తీసుకోండి అన్నట్టుగానే అవన్నీ తీసి పడేసి కొత్త నోట్లు మనం తీసుకోండి. కనుక రాజు ఏది చెప్తే మనం అది చెయ్యాలి. మార్చి 22వ తారీఖున మనం అందరం లాక్డౌన్ గా ఉండాలి, అందరూ ఇంట్లోనే ఉండాలి, బయటకు రావడానికి వీలేదని రాజుగారిని ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం అందరం కూడా శిరసా వహించి మనం అందరం కూడా భారతీయులమైన మనందరం మార్చి 22వ తారీఖున అందరం ఇళ్లలోనే ఉన్నాం, లాక్డౌన్ ని పాటించాం. కాబట్టి రాజు ఏం చెప్తాడో అది మనం జరిగిస్తాం. అలాగే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనం రాజు చెప్పినట్టుగా పరిపాలి. కనుక రాజు చెప్పిన చట్టం ఏంటి? ఆయన ఆజ్ఞలేంటి? దేవుని రాజ్యములో ఒక పౌరుడిగా మనం ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక రాజ్య సభ్యుడిగా నీ బాధ్యతలేంటి, దేవుని రాజ్యము అయినటువంటి క్రీస్తు సంఘములో నీ బాధ్యతలేంటి, ఒక రాజ్య పౌరుడిగా నీ బాధ్యతలేంటి, నీ కర్తవ్యాలేంటి, నువ్వు పాటించవలసిన చట్టం ఏంటి, ఆజ్ఞలేంటి అన్న విషయాల్ని ప్రభు చిత్తమైతే మరొక ఆదివారం నాడు మీ ముందుంచటానికి ప్రభు నాకు సహాయం దయచేయునుగాక. అప్పటి వరకు ఆయన కృపలో మనమందరం కొనసాగుదాం. ఇంతటితో మరి వాక్యాన్ని ముగిస్తూ తదుపరి కార్యక్రమానికి మరి సమయాన్ని అప్పగిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. మరి ఆరాధనలో మిగిలిన కార్యక్రమాన్ని మరి క్రమంగాను మర్యాదగాను మనం జరిగించుకుందాం. మన ప్రభువుని, మన తండ్రి అయిన దేవుని కనపరుచుకుందాం. ఓకేనండి, రైట్.